మనశంకర వరప్రసాద్ గారి మూవీ చూశాను. చిరంజీవి గారిది. మరి మూవీ ఎలా ఉంది? అనిల్ రావిపూడి గారు మీరు ఇలాంటి జోనర్స్ తీయడం ఇంకా ఆపేసేయాలి. అసలు ఏముంది ఈ మూవీలో? ఏం చెప్పాలనుకున్నారు ఈ మూవీలో? స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే హీరో మిడిల్ క్లాస్, ఒక డబ్బున్న అమ్మాయి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళిద్దరు విడిపోతారు. ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఒక థ్రెట్ వస్తుంది. ఆ థ్రెట్ ఏంటి అనేది కాపాడడానికి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇంతకు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, ఆ ఫ్యామిలీకి వచ్చిన థ్రెట్ ఏంటి, వీళ్ళిద్దరు కలిసారా లేదా అనేదే మూవీ. స్టోరీ ప్లాట్ ఎంత రొటీన్గా ఉంది, సినిమా కూడా అలాగే ఉంది. రొటీన్ రొట్ట కొట్టుడు మూవీ, ఏమీ లేదు సినిమాలో. పోనీ కామెడీ ఎంజాయ్ చేద్దామంటే మరీ పగలబడే కామెడీ లేదు, అంతా ఓవర్ కామెడీ పెట్టారు. 2-3 చోట్ల తప్పితే కామెడీ అంత లేదు. అండ్ చిరంజీవి గారి స్టైల్, ఆయన మేనేజర్ మాత్రం చాలా బాగుంది. వెంకీ గారిని పెట్టారు ఏదో గెస్ట్ కోసం, ఆయన పెట్టారు. బట్ ఆయన చూపించే విధానం కూడా బాగా చేశారు. బట్ ఏమీ లేదు స్టోరీ పరంగా కానీ, ఏమీ లేదు అసలు. ఒక ఎంజాయ్ చేయడానికి మూవీలో 2 గంటల 44 నిమిషాలు పెట్టారు ఈ మూవీ. 500 టికెట్లు పెంచేసి, పాప్కార్న్ రేట్లు పెంచేసి, ఇలాంటి సినిమాని థియేటర్లో పెట్టేస్తే ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో సినిమా పరంగా మాత్రం ఏమీ లేదు, నాకైతే అసలు నచ్చలేదు మూవీ. రొటీన్ రొట్ట కొట్టుడు మూవీ. ఇలాంటి జానర్స్ చాలా వచ్చినాయి. అండ్ అనిల్ రావిపూడి గారు కూడా F1, F2 సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ ఇది ఇలాంటి సినిమాలే తీసుకుంటూ వస్తున్నారు. సినిమా అయితే నాకైతే ఏమీ నచ్చలేదు. అండ్ మ్యూజిక్ బాగానే ఉంది, మ్యూజిక్ పరంగా పర్లేదు. బీజిఎం అయితే ఓకే అలా అనిపించింది. యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు. అండ్ స్టైల్, ఆయన చిరంజీవి గారు చూపించే విధానం మాత్రం చాలా బాగుంది. సో ఇది అండి, ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి అయితే 1.8 అయితే ఇస్తాను.